పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులో అమ్మాయా ఇప్పుడు నవ్వుతారా కానీ కొన్ని రోజులకి ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆ గర్ల్ ఫ్రెండ్కి అరే అంతనవుతున్నావు ఏంటి సంగతి? నీ ఫ్రెండ్ మ్యాడీ సూపర్ జోక్ పంపాడు. స్పైసీ జోక్ చూడు. గర్ల్ ఫ్రెండ్స్ కి ఇంకో మగోడు నుంచి కారం కారంగా జోకులు వచ్చిన క్వశ్చన్లు వేయకూడదు. సూపర్ ఉంది కదా. నీకు జోక్ పంపించడం ఏంటి, అది కూడా స్పైసీయా? ఇప్పుడు చూడండి పాప పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో. నా మీదే డౌటా? చూడు నన్నే సస్పెక్ట్ చేస్తున్నావా? అరే ఇదేనా మన రిలేషన్ లో ఉన్న నమ్మకం? మీ బుద్ధే అంత. నాదా? నీ ఫ్రెండ్స్ మాట్లాడితే అలాగే అనుకుంటావా? మ్యాడీ నాకు బ్రదర్ లాంటోడు. ఇదా మ్యాడీ పిల్లోడు అంటే సూసైడ్ చేసుకుంటాడు. అర్జెంట్ గాడికి ఫోన్ చేసి అన్నా చెల్లెలు సెంటిమెంట్ సాంగ్ అనమని చెప్పాలి. అలా ఎలా అనుకుంటావు? ఏ సారీ, ఐ డిడ్ంట్ మీన్ దట్. సారీ, ఐఎమ్ రియలీ సారీ. అడే సరిగ్గా మేనేజ్ చేయలేదురా. మనమైతే ఉఫ్. ఎన్నిసార్లు పడ్డారు ప్రేమలో? మొన్న అప్రెంటిసా అంటే అదేరా ప్లే స్కూల్. ఇప్పుడు ఒక అమ్మాయి నీకు మెసేజ్ చేసింది అనుకో, అప్పుడు ఏమవుద్దో తెలుసా? ఏముందిరా, ఓపెన్ చెప్తావు, ఆ మాత్రం నమ్మదా ఏంటి? నీలాంటి ప్లే స్కూల్ గారికి బాగా అవ్వాల్సిందేరా. అది కాదురా, చెప్తే వెళ్ళరా మీరు. అంతలా నవ్వుతున్నావు దేనికి? మీ ఫ్రెండ్ మేఘన భలే జోక్ పంపించింది, ఇదిగో చూడు. జోక్ వస్తే లోపల లోపల నవ్వుకోవచ్చు కదమ్మా. ఎందుకొచ్చిన పారదర్శక పాలన నీకు? ఎంత ఓపెన్ గా ఉంటాను సిరుగుపోద్దేల దగ్గర. పాప నువ్వు తగులుకోమని చెప్తాను. మేఘనా నెంబర్ కూడా ఉందా నీ దగ్గర? నువ్వేగా ఇచ్చావు మొన్నేదో నా మొబైల్లో ఛార్జ్ లేక దాని మొబైల్ నుంచి చేశాను. ఫీడ్ చేసేసుకున్నావా? అంటే జోకులు పంపించుకునేందాకా వచ్చేసిందా? ఎప్పటి నుంచి జరుగుతుంది మొబైల్ రొమాన్స్? ఈ రోజే జోక్ పంపించింది అంతే. మొన్న నైట్ డిన్నర్కి వెళ్ళానన్నా, దాంతోనేనా? డిన్నర్కి వెళ్ళి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయారా, లేకపోతే అవుట్డోర్ లో రిసార్ట్స్ లాగా ఇంకేమన్నా? షట్ అప్ సుతా, నోర్ మొయ్. సన్నీళ్లు ఫ్రిడ్జ్ లోంచి వస్తాయి, ఏడ్నీళ్లు గీజర్ లోంచి వస్తాయి. ఈ లేడీస్ కన్నీళ్లు మాత్రం పగిలిపోయి బేటలిచ్చిన ఆనకట్లో లాగా రెడీగా ఉంటాయి. సారీ, ఐఎమ్ రియలీ సారీ తెలుసా. సారీ, ప్లీజ్. నోరు కాదు, ముక్కు మూసే. అప్పుడు మీకు ఏ గోలా ఉండదు, చచ్చూరుకుంటారు. ప్లీజ్. అప్పుడు నీకు మేఘనాకి ఏ అడ్డు ఉండదు. సారీ, ఐఎమ్ రియలీ సారీ. సారీ. ఒరే ఏం తప్పు చేసావని అన్ని సారీలు ఏడే ఆతవ్వని. సారీ, ఐఎమ్ సో సారీ, రియలీ సారీ మ్యాన్, ఫ్రమ్ ద హార్ట్. నిజంగా ప్లీజ్, సారీ. సారీయా. రే సగం లాపేసి మెడిటేషన్ ఎట్రే. అంటే ఇందాక ఎక్కువ ఆనందపడిపోయాం కదా, మెడిటేషన్ అవసరం. త్వరలో నీకు కూడా ఉపయోగపడుతుంది. రే భయపెట్టకుండా ముందు తర్వాత ఏమో చెప్పరా. ఎన్ని గంటలు ఉంటారో రోజు ఎఫ్బీలో? వైఫై దొరికినంత వరకు. నువ్వు వెళ్ళిపోకుండా చూసుకో. నజ్మా ఎవరు? నజ్మానా నీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉంది. ఏమోరా, మేబీ మ్యూచువల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ చేస్తుంటాను. నీ మెసెంజర్ లో కూడా చాటింగ్ ఉందిగా. నేనా నజ్మాతో చాటింగా? పేరు ఒక్కసారంటేనే అంతలా గుర్తొచ్చేస్తుందంటే మ్యాటర్ చాలా ఉందన్నమాట. నువ్వేగా ఇప్పుడు నజ్మా అన్నావు. అన్నిసార్లు అనక్కర్లేదు ఆ పేరు, అంటుంటేనే నీకు బాగా సమ్మగా ఉన్నట్టుంది. మనలో మనమాట. ఆడపిల్లలతో సాటింగ్ అంటే కొంచెం సమ్మగానే ఉంటది కుర్రోళ్ళకి. నువ్వు అలా బయటగా నీకు పాప. తర్వాత గాని ముందా చాట్ కన్వర్సేషన్ ఏంటి? ఎందుకంత టెన్షన్? ఏ టెన్షన్ కాదు, ఐమ్ జస్ట్ బీయింగ్ క్యూరియస్. ఏంటిది? హాయ్. ఎవరు పెట్టారు ఫస్ట్? అదే. తర్వాత? నువ్వు హాయ్ అన్నావు. ఓకే, తర్వాత? అంతే ఉంది. దీన్ని కూడా చాటింగ్ అంటారా?
అమ్మ తల్లి అవతల పాపలో బాబులు విచ్చలవిడిగా వీడియో షాటింగ్లు కుమ్మేసుకుంటున్నారు. వాటి ముందు ఇది కోడేక. చూసావా, చెప్పాను కదా నాకేం తెలీదని. ఇన్నోసెంట్ తెలుసా నేను? అంటే చాట్ మొత్తం డిలీట్ చేస్తా అన్నమాట. అందుకేనా అంత ధైర్యంగా ఇచ్చావు నాకిది? ఏ టూ మచ్ రా. ఏదో క్యాజువల్ గా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ చేశాను. హాయ్ అంటే హాయ్ అన్నాను, అంతేగా. సో నాకు కూడా పొద్దున్నేస్తే 200-300 మంది అబ్బాయిలు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తారు. యాక్సెప్ట్ చేసేనా? వాట్స్ రాంగ్ విత్ దాట్? చేసుకో. సో నేను అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసినా నీకేం ప్రాబ్లం లేదు. అందులో తప్పే ఉంది? నీకేం ఉండదు. నీకు లవ్ కూడా ఉండదు, పొసెసివ్నెస్ ఉండదు. నీకు నిజంగా నా మీద లవ్ ఉంటే ఈ పాటి కుళ్ళొచ్చేసేది. లేదన్నావంటే నన్ను వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నావు అన్నమాట. పేసు పగిలిపోయే ఐడియా ఇచ్చింది, అర్జెంటుగా వాడేసుకోరా రే. చిచ్చి, నేనెందుకలా చేస్తాను? సో నువ్వు ఆ నగ్మతో సెటిల్ అవ్వాలిగా తర్వాత. ఏ నగ్మ కాదు, నజ్మా. ఓ సారీ, అంటే కరెక్ట్ చేద్దామని తప్పు చెప్పావు కదా. ఐ లవ్ యూ. ఏం చెప్పాలి టైంలో? అందుకే పాప ఐడియా ఇచ్చినప్పుడు అవును అనేమన్నాను. ఇప్పుడు చూడు నీ చంపస్థలం బీట్లిచ్చేయింది. సారీ సారీ. అక్కడేమన్నా డ్రాప్ అయిపోతే మిడిల్ డ్రాప్ అయిపోతావా? ఒరే నువ్వు జైంట్ వీల్ ఎక్కావురా. ఎక్కడం వరకు నీ చేతిలో ఉంటది, తిప్పడం నింపడం దాని చేతిలోనే ఉంటది. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ రా. యూ టేక్ కేర్. ఓకే, బాయ్ బాయ్. ఎవరు? నేహా. ఏంటట? చందుగడ్ ఇష్యూ. అవును, వాళ్ళ పెళ్ళెప్పుడు? పెళ్ళేంటి, బ్రేకప్ అయింది. ఏ? ఆడు చందుగడ్ నేహాని డంప్ చేసి వాళ్ళ ఆఫీస్లో ఎవరో కొత్త అమ్మాయిని లవ్ చేశారట. అది ప్రాబ్లం. అవునా? వేస్ట్ గాడు. అయినా నేహాలంటే అమ్మాయి దొరకాలంటే వాడు ఇంకో జన్మెత్తాలి. అయినా మీ మగాళ్ళకి సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయిలు నచ్చరా? ఒకరి తర్వాత ఒకరి ఇలా ఎంతమంది నేను మెయింటైన్ చేస్తారు? ఛే, మనుషులా కుక్కలా? ఇలాంటి ఎదవల్ని చెప్పుతో కొట్టాలి. ఏంటి? కరెక్టే. మన అమ్మాయిని వదిలేస్తే బ్యాడ్గా అనుకుంటారు. అమ్మాయి మనం వదిలేస్తే ప్రాబ్లం లేదుగా. ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు చాకు మీద పడినా ఆకే బొక్క. ఆకెవడు? బొక్క ఎవడికే? ఏం కంగారు పడకరా, ఏం కాదు, సరేనా? నేనున్నానుగా. ఓకే బాయ్. ఎవరు? రాజ్గాడు. ఏంటట? శ్రీలత ఉంది కదా, ఈయన వదిలేసి వాళ్ళింటెదురు సుమన్ని లవ్ చేస్తుందట. చేయదా మరి? ఇదేడిది ఎంత అడ్డుకోలుగా మార్చేస్తారేంట మా డైలాగులు? అదేంటి? ఈ యాదవైపు దాన్ని సరిగ్గా చూసుకుంటేనే కదా. ఓ సినిమా ఉండదట, ఒక అవుటింగ్ ఉండదట. సరదాగా షాపింగ్ అన్నా కూడా టైం ఇవ్వకపోతే శ్రీలత హ్యాండ్ ఇవ్వదా? మంచి పని చేసింది. రాజ్గాడిది 3 years లవ్ తెలుసా? నువ్వేంటి వాడిని సపోర్ట్ చేస్తున్నావు? నీకు కూడా వాడి గాలి సోకిందా ఏంటి? తోలు తీసేస్తాను ఎదవేషాలు వేసా అంటే. అయినా మీ అబ్బాయిలకి ఎంతసేపు పడేదాకేనా? వన్స్ ఓకే చెప్తే ఇంట్రెస్ట్ పోద్దా? కొన్ని నిజాలు అయ్యి అలా చెప్పకన్నామా. అంటింగ్ లో ఉన్న మజా కుర్రోళ్ళు కమిటీ అయిపోయి ఉండదు, బోరు కొట్టేద్ది. ఏం మనుషులరా మీరు? నాకు చిన్న క్లారిటీ ఇవ్వ విషయంలో. ఏంటది? మొన్న నేను ఆ నేహా చందు లవ్ స్టోరీ చెప్పాను కదా. అవును. అందులో చందు నేహాను వదిలేస్తే నువ్వు చందుగడిదే తప్పు, నేహా కరెక్ట్ అన్నావు. అవును. ఇప్పుడు శ్రీలత మా రాజ్గాడిని వదిలేసినప్పుడు రాజ్గాడిదే తప్పు, శ్రీలత అనే కరెక్ట్ అంటున్నావు. అవును. అంటే తప్పు ఎవరు చేసినా యదవ మగాడనమాట. ఎస్, మీ బాయ్స్ అంత వేస్ట్ గా ఇంకొకరు ఉండరు. గర్ల్స్ ఆర్ ఆల్వేస్ రైట్. ఏం చేసినా రైట్. ఏంటి? రైట్. ఒప్పుకోక సత్తాడా? రై రై. ఇవన్నీ చూస్తుంటే అమ్మాయిని లవ్ చేయడంటే భయం వేస్తుందా? పొల్యూషన్ ఉన్నా గాలే పేల్చాలి. కొత్త అలవాట్లు ఏమీ చేసుకోకు. I'm pretty sure you liked and got connected to our videos. So subscribe to our channel, like and share our videos. Thanks.